30 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకొని కాకినాడ రూరల్ తూరంగి గ్రామాన్ని కాకినాడ కార్పొరేషన్ లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో తొట్టిపూడి రాజా నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ రూరల్ కన్వీనర్ తిరుమలశెట్టి నాగేశ్వరరావు, చింతపల్లి అజయ్ కుమార్, దూసర్లపూడి రమణరాజులు మాట్లాడుతూ తూరంగి పంచాయతీని కార్పొరేషన్ లో విలీనం చేయాలని గతంలో పాలకవర్గం తీర్మానం చేస్తున్నప్పటికీ నాటి ప్రభుత్వం, రాజకీయ నాయకులు విలీనం చేయకుండా గ్రామానికి అన్యాయం చేశారని అన్నారు. 6 విలీన గ్రామాల సమస్యలను పరిష్కరించేందుకు రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. పంతం వెంకటేశ్వరరావు విలీనానికి అనుకూలంగా ప్రభుత్వానికి లేఖ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 6 విలీన గ్రామాల విషయంలో ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని, తూరంగి మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. పాలకవర్గం లేకపోవడంతో గ్రామానికి సుమారు 50 కోట్ల రూపాయల కేంద్ర ఫైనాన్స్ నిధులు నష్టపోయామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ ప్రభుత్వానికి అనుకూలంగా లేఖలు ఇచ్చి రాజకీయ నిర్ణయం తీసుకునేలా కృషి చేయాలని కోరారు. కార్పొరేషన్ విలీనం వల్ల పన్నులు పెరుగుతాయనే అపోహలను తొలగించి 10 ఏళ్ల పాటు పన్నులు నియంత్రించడంతో పాటు రాయితీలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే స్థానిక సంస్థల ప్రజాస్వామ్య హక్కుల కోసం కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోగా అప్పారావులు, చింతపల్లి అజయ్ కుమార్, వాసంశెట్టి చంద్రరావు, కింతాడ నరసింహమూర్తి, తట్టపర్తి సుబ్బారావు, సిహెచ్ శివకుమార్ దీక్షలో పాల్గొన్నారు. తొట్టిపూడి రాజా, చుత్తగ శ్రీను, అంబటి రామకృష్ణ, గొట్టుపల్లి కృష్ణ, ఆదర్శ, కె వీరబాబు, ఏటుకురి పద్మనాభం, రాజాన సత్యనారాయణ, రమణమ్మ, కంటి సతీష్, వేపాడ వాసు తదితరులు పాల్గొన్నారు. తూరంగి వైసీపీ ఉపాధ్యక్షులు గరికిన అప్పన్న, బడే కోదండరావులు దీక్షకు మద్దతు తెలిపారు. మీడియా మిత్రులకు, అలాగే ముందుగా రూరల్ ప్రజానీకానికి సిపిఎం పార్టీ తరఫున నమస్కారం. ముఖ్యంగా ఏంటంటే మనకి 15-16 సంవత్సరాలుగా ఎన్నికలు లేవు, మన గ్రామాలకు ఎన్నికలు లేవు. గ్రామాల్లో ఎన్నికలు లేక, అట్లాగే ప్రజా పరిపాలన లేక అభివృద్ధి అంతా కూడా కుంటుపడిపోయింది. అన్ని గ్రామాలన్నీ కూడా మురుక్కుపాలుగా తయారైనాయి. రోడ్లు లేవు, మంచినీళ్ళు లేవు, డంపింగ్ యార్డులు లేవు. ఈ విధమైన సమస్యలతో ప్రజానీకం అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే మనకి ఎన్నికలు లేవు సరే కదా, అటు కార్పొరేషన్లో కలవకుండాను, ఇటు పంచాయతీ ఎన్నికలు లేకుండాను కూడా దాదాపుగా 15 సంవత్సరాలుగా త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నాయి మన గ్రామాలు. ఎందుకంటే దాదాపు గతంలో చంద్రబాబు నాయుడు ఉండగా గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఏమని అంటే పంచాయతీ రాజ్ నుంచి ఈ 6 గ్రామాలని కూడా విడదీసి కార్పొరేషన్లో విలీనం చేయటం జరిగింది అని చెప్పారు. కానీ విలీనం అయితే జరిగింది, కానీ దానికి సంబంధించినటువంటి జరగాల్సిన కార్యక్రమం అంతా కూడా జరగలేదు. ఆ విధంగా అటు కార్పొరేషన్ కాకుండా ఇటు గ్రామ పంచాయతీలు కాకుండా త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆ విధంగా మనకు రావాల్సినటువంటి నిధులు రావట్లేదు, అభివృద్ధి కుంటుపడిపోయింది. అయితే మనకి ఎవరైతే అధికార పార్టీ నాయకులు ఉన్నారో ఈరోజు ఆయన మొన్నటి వరకు కూడా మనతో కలిసి పోరాడారు ఈ గ్రామాలన్నీ కూడా విలీనం చేయాలని చెప్పి. అయితే మనం కోరేది ఏంటి, ఆయన్ని ఇప్పుడు తక్షణం ఈ యొక్క గ్రామాలని విలీనం చేయాలి అని చెప్పి ప్రభుత్వానికి రూరల్ ఎమ్మెల్యేగా ఒక లేఖ ఇవ్వాలని చెప్పి మనం ముఖ్యమైన డిమాండ్తో ఈరోజు నిరాహార దీక్షలో మాట్లాడుతున్నాం. అదేవిధంగా మిగిలిన రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో అది ప్రతిపక్షంలో ఉండగా విలీనం చేయాలని చెప్పి పోరాడుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ స్వలాభాల కోసం ఈ యొక్క అభివృద్ధిని మర్చిపోయి ప్రజల్ని పక్కదోవ పట్టిస్తున్నారు. ఎన్నికలు జరుగుతాయి అంటున్నారు. అయితే మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గ్రామాలకి ఎన్నికలు జరిగే అవకాశం లేదు. కాబట్టి విలీనం ఒక్కటే మార్గం, విలీనం చేసి ఎన్నికలు జరపాలనేదే మన సిపిఎం పార్టీ యొక్క డిమాండ్. సిపిఎం పార్టీ కాకినాడ రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో తూరంగిలో 2వ దఫగా నిరాహార దీక్ష శిబిరం సిపిఎం పార్టీ నిర్వహిస్తుంది. శనివారం నాడు ఇంద్రపాలెంలో సిపిఎం పార్టీ కార్యాలయంలో గ్రామాలు విలీనం చేయాలి, కార్పొరేషన్లో విలీనం చేసి ఎన్నికలు జరపాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు తూరంగిలో జరుగుతుంది, రేపు చిడికలో జరుగుద్ది. అట్లా రమణయ్యపేట, వలసపాకల, వాకలపూడి ఈ 6 విలీన గ్రామాల్లో కూడా ఇట్లాంటి నిరాహార దీక్షలు సిపిఎం పార్టీ నిర్వహించాలని చెప్పి భావించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటికే ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వం ముందు, రాజకీయ నాయకుల ముందు, అందరి ముందు నోట్లో నాలుకలు నలుగుతుంది. పంతం నానాజీ గారిని మేము కలిసాం, ప్రస్తుతం ఎమ్మెల్యే గారిని,
ఈ విలీన సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని కోరాం. కోరడమే కాదు, పత్రిక ముఖంగా కూడా మేము వారిని విజ్ఞప్తి చేసింది ఏంటంటే, ఒక ఎమ్మెల్యేగా బాధ్యత స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ విలీనానికి నేను అంగీకారమే అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖమ్మని చెప్పి మేము కోరుతున్నాం. ఇది రాజకీయ నిర్ణయం, ఇది రాజకీయంగా రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అంశం ఇది. అందుచేత రాజకీయ పార్టీలుగా ప్రజల్లో చలామణి అవుతున్నటువంటి కూటమి నాయకులు కానీ ప్రతిపక్షం ఉన్న వాళ్ళు కానీ ఈ రాజకీయ నిర్ణయాన్ని విలీనానికి మేము సమ్మతమే అని చెప్పి కన్నబాబు గారు పత్రికా ముఖంగా వాళ్ళు ప్రకటించాలి. అట్లాగే కూటమిలో నాయకులైన పిల్లి సత్యబాబు, అనంతలక్ష్మి గారు కూడా పత్రిక ముఖంగా వాళ్ళు ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే 15 సంవత్సరాలుగా ఈ ప్రాంతాలకు ఎన్నికల్లో పిల్లి సత్యబాబు గారు, వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా విలీనాన్ని అడ్డుకున్నారు, లేకపోతే సరైనటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పి ప్రజల్లో నానుడి. అందుచేత పిల్లి సత్యబాబు గారు, అనంతలక్ష్మి గారు కూడా మాకు విలీనానికి అంగీకారమే అనేటువంటి ఒక పత్రిక ప్రకటిస్తారో, లేదా చంద్రబాబు నాయుడు గారికి లేఖ ఇస్తారో వారు కూడా లేఖ ఇవ్వాలి. వైసీపీ కన్నబాబు గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా లేఖ ఇవ్వాలి. ఆ రకంగా రాజకీయ నిర్ణయం తీసుకుంటేనే ఈ విలీన ప్రక్రియ కొలిక్కి వస్తుంది. అందుచేత రాజకీయ నిర్ణయం తీసుకోకుండా మేము సమ్మతమే, మీ సమ్మతమే అని చెప్పి నోటి మాటల్లో ఎన్ని చెప్పినా ఇది ఒక కొలిక్ రాదు. అట్లాంటి కొలిక్కి తీసుకురావడం కోసం సిపిఎం పార్టీ ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి పెద్ద ఎత్తున ఈ విషయాల వారి దృష్టికి తీసుకెళ్ళి, ప్రజల దృష్టి తీసుకెళ్ళి ప్రజలతో ఉద్యమం చేసే విధంగా అంకురార్పణ చేసాం. దాంట్లో భాగంగా నిరాహార దీక్షలతో ప్రారంభిస్తున్నాం. తర్వాత ఇంటింటికి కూడా ఈ 6 గ్రామాల్లో సిపిఎం బృందం, ప్రజా సంఘాలు ఇంటింటికి వెళ్ళి కరపత్రం ఇచ్చి ఇంటింటికి రాజకీయ నాయకులు పర్యటన చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఇంటింటికి రాజకీయ నాయకులు పర్యటన చేసినప్పుడు ఈ విషయాన్ని తప్పనిసరిగా ప్రజలు అడగాలని చెప్పి ఆ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రకంగా విలీనం అయ్యే వరకు సిపిఎం పార్టీ పోరాటం ముందుకు తీసుకెళ్తుంది. అట్లాంటి సిపిఎం పార్టీ చేస్తున్నటువంటి విలీన ప్రక్రియ పోరాటానికి రూరల్లో ఉన్నటువంటి ప్రజానీకం, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, సహకరించే వాళ్ళందరూ కూడా సహకరించాలి. ఆ రకంగా దీన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రధానికారికి మరొకసారి సిపిఎం పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు అజయ్ కుమార్.